ఆదివారం చండూరు మున్సిపాలిటీలోని పద్మావతి కాలనీలో చేనేత పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీజీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. ఆదివారం చండూరు మున్సిపాలిటీలోని పద్మావతి కాలనీలో చేనేత పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీజీ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్ఫూర్తితో తాను గాంధీజీ ఫౌండేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. పని లేక ఇబ్బంది పడుతున్న చేనేత కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి చేనేత పరిరక్షణ సేవా సమితికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. పేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ ఎప్పటికీ తన సహాయం సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి సుజాత వెంకటేష్ మాట్లాడుతూ చేనేతల సమస్యలను ఇప్పటికే తాము మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అవార్డు గ్రహీత చిలుకూరి ధనంజయను ఘనంగా సన్మానించారు. అలాగే గాంధీజీ ఫౌండేషన్ సేవలను కొనియాడుతూ గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ కోడి శ్రీనివాసులను చేనేత పరిరక్షణ సేవా సమితి సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం నిరుపేద చేనేత కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, ప్రధాన కార్యదర్శి గంజి శ్రీను, కార్మిక సంఘం అధ్యక్షుడు తిరంద శ్రీను, భూతరాజు వేణు, చేనేత పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్, చెరుపల్లి కృష్ణ, చిలుకూరి చంద్రశేఖర్, ఏల శ్రీనివాసులు, సంగ్యపు శ్రీనివాసులు, వర్కాల విజయ్, చెరుపల్లి వెంకన్న, చెరుపల్లి నరేష్, పులిపాటి గోపయ్య, తిరందాస్ గోపయ్య, సంగ్యపు మల్లేష్, చెరుపల్లి రాఘవేంద్ర, కర్నాటి నగేష్, జూలూరి సురేష్, గానుగు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ మరి చేనేత పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి చాలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభాకర్ అన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు చాలా కార్యక్రమాలు చేస్తూ రీసెంట్లీ నా దగ్గరికి వచ్చిన సందర్భంలో ఈ చేనేత పరిరక్షణ సమితి ద్వారా ఇంకా కార్యక్రమాలను ఎక్కువ తీసుకోవాలి, ఈ చేనేత కార్మిక కుటుంబాల పరిస్థితి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి కార్మిక కుటుంబాలు. మరి ఆ కుటుంబాలని మనం అదే కుటుంబంలో ఉన్నాం కాబట్టి మరి చేనేత కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి సమయం ఇది. ఏ విధంగానైనా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాయని చెప్పేసి నా దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో మరి నేను కూడా గాంధీజీ ఫౌండేషన్ని స్థాపించి గత 8 నెలలుగా ప్రతి నెల 1వ తేదీ అది ఏమైనా కానివ్వండి ఆ 1వ తేదీ ఖచ్చితంగా ఆ కార్యక్రమం జరగవలసిందే. ప్రతి నెల 1వ తేదీన 20 మంది నిరుపేద వాళ్ళని ఎంచుకొని ఆ 20 మంది నిరుపేద వాళ్ళని ఏ విధంగా ఎంచుకున్నామంటే వాళ్ళకు కూతుర్లు లేకుండా కొడుకులు లేకుండా ఎటువంటి పని చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిరుపేదలు, ఆస్తులు లేకుండా కూతురు లేకుండా కొడుకులు లేకుండా ఉన్నటువంటి నిరుపేద వాళ్ళని ఎంచుకొని ఒక 22 మందికి మరి ఆ కార్యక్రమాన్ని ప్రతి నెల నిత్యావసర సరుకులు 1వ తేదీ ఉదయం 10 గంటలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా మరి చేనేత కార్మికులకు నిత్యావసర సరుకులు అయితే బాగుంటుంది అని చెప్పేస్తే సరే మొట్టమొదటి కార్యక్రమంగా మరి మీ నుండే స్టార్ట్ చేయడం, గాంధీజీ ఫౌండేషన్ నుండే స్టార్ట్ చేయడం మీరు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి మరి గాంధీజీ ఫౌండేషన్కి వెళ్ళి స్టార్ట్ చేద్దామని చెప్పేస్తే మరి ఆ నిమిషం సరే ఒక 10 మందికి మనము ఈరోజైతే ప్రారంభిద్దాం, స్టార్ట్ చేద్దామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్లో మరి ఎందుకంటే ఈ కాలనీకి వెళ్ళి స్టార్ట్ కావాలి, ఏదో ఒకటి వరం ఇవ్వాలని చెప్పేసి ప్రభాకర్ గారు కోరారు కాబట్టి మరి చేనేత పరిరక్షణ సమితికి తెలియజేసేది ఏంటంటే ఆ విధంగా కొడుకులు లేకుండా బిడ్డలు లేకుండా పెట్టేవాళ్ళు ఎవరు లేకుండా నిరుపేద స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా ఉంటే మరి వాళ్ళని పంపిస్తే నేను వాళ్ళకు కూడా
నా ఫౌండేషన్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతి నెల ఇచ్చే భాగంలోనే మరి వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం అనేది 100% కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ని అనుకరిస్తూనే ఆయన కరోనా సమయంలో ఎంతోమంది నిరుపేదలకు మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపించాడు. అవి పెద్ద మొత్తంలో మనకు ఇచ్చినటువంటి పెద్ద మొత్తంలో కాబట్టి కొద్దిగా తక్కువ మొత్తంలో నియోజకవర్గం అంతా ఇస్తే ఆ రోజు కూడా ముఖ్యంగా మేమే ఇక్కడికి వెళ్ళే చండూరుకి వెళ్ళే మేమే సార్ దృష్టి తీసుకెళ్ళి లేదు సార్ చేనేత పరిస్థితి ఘోరంగా ఉంది కరోనా సమయంలో, మిగతా కుటుంబాల పరిస్థితి వేరు, చేనేత పరిస్థితి వేరు, చాలా ఘోరంగా ఉంది వాళ్ళకు చేనేత కార్మికుల పరిస్థితి అని చెప్పి తెలియజేస్తేనే మళ్ళీ ఒకసారి మనకు టోటల్ మునుగోడు నియోజకవర్గం మొత్తం ఇచ్చే సమయంలో వచ్చాయి నిత్యావసర సరుకులు. మళ్ళీ ఒకసారి మనకు 3 నెలల నిత్యావసర సరుకులు సరిపోయేది. అమ్మ లక్ష్మీ సార్ వాళ్ళ మిస్సెస్ లక్ష్మీ మేడం దగ్గర కూర్చొని ఐటమ్స్ మొత్తం కూడా ఏమేమి ఇవ్వాలని చెప్పేసి మేమే రాసి మరి ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గం మొత్తం కూడా పద్మశాలకు ఇప్పించడం అనేది జరిగింది. ఆయననే ఆదర్శంగా తీసుకొనే ఆ రోజు కలిగిన ఆలోచనతో నేను సరే ఉన్నంతలో మనం మంచిగా బతుకున్నాం అని చెప్పి మా కుటుంబ సభ్యులతో కూడా ఆలోచించి వాళ్ళందరితో సీన్బాబు కానీ వేరే కానీ మొన్న రాజగోపాల్ రెడ్డి సార్ గారికి నైట్ 10 పోయినప్పుడు మేము గార్పాడు చెప్తున్నాం, పద్మశాలి కుటుంబాల గురించే ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది. సార్ కరోనా టైంలో అందరికీ మనం కరోనా కిట్లు ఇచ్చినాం, అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇచ్చినాం, మరి ప్రత్యేకంగా మరి రెండు నెలలు సరిపోను సరుకులు ఇచ్చినాము, ఊళ్ళో చేనేత కుటుంబాలకి ఇచ్చినాం. కానీ అంతకంటే దీనస్థితిలో ఇలా పద్మశాలి కుటుంబాలు ఉన్నాయంటే సీన్బాబుని వెంటనే అడిగిండు రాజగోపాల్ రెడ్డి సార్, సీన్ ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఒకసారి చేయంటే నేను అక్కడ చెప్పడం జరిగింది 3600 నుంచి 4000 ఓట్లు ఉంటాయి సార్, కనీసం ఒక 500 నుంచి 600 కుటుంబాలు ఆ పరిస్థితిలో ఉన్నాయి. కనీసం వాళ్ళు రోజు 3 పూటలు పరిస్థితి కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి సార్ అని చెప్తే వాటి మీద నేను ఒకరోజు ఇంపార్టెంట్ పర్సన్స్ ని ఒక 10 మందిని తీసుకొని రాసిను, మీరు తీసుకొని వస్తే వాళ్ళ పరిస్థితులు ఏందో మాట్లాడి నేను ఎవరితో మాట్లాడాలో మాట్లాడి వాళ్ళకి మనం న్యాయం చేద్దాం. అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్న పద్మశాలను కూడా నేను పిలిపిస్తా అని రాజగోపాల్ రెడ్డి సారు ఆ రోజు చెప్పడం జరిగింది. మళ్ళీ మనకు మొన్న అమృత్ ప్రారంభోత్సవం వచ్చిన రోజు కూడా ఈ చండూరు పట్టణంలో మున్సిపాలిటీలో అత్యధికంగా మరి ఇబ్బంది పడుతున్న కుటుంబాలు అంటే చేనేత కుటుంబాలు, తర్వాత కంచరులోని సారు స్వయంగా ఆ వేదిక మీద కూడా చెప్పడం జరిగింది. వెంకటేశ్వర మొన్న చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్కరు కూడా సార్కు చేరవేస్తున్నాం, ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే